ఒక అవుట్ పాస్ తీసుకోవడానికైతే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా మ్యాటర్ ఏంటంటే రేపు ఉగాది, తర్వాత ఫ్రైడే, తర్వాత రంజాన్, ఇంకా సండే. ఈ 4 డేస్ వరుసగా హాలిడేస్ కాబట్టి నేనైతే ఇంటికి వెళ్దాం అనుకున్నా. అవుట్ పాస్ అయితే డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాను. ఆ ఫిల్ చేసే వరకు బండి మెల్లగా వెళ్తుంది. కానీ అసలైన ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే మెయిన్ అవుట్ పాస్ కావాలంటే ఓటీపీ చెప్పాలి. ఆ ఓటీపీ అనేది పేరెంట్స్ మొబైల్కి వెళ్తుంది. మళ్ళీ పేరెంట్స్ ఫోన్ చేసి మళ్ళీ ఓటీపీ రాసి మళ్ళీ లైన్లో నించొని అప్పుడైతే మనకు అవుట్ పాస్ ఇస్తారు. నాకు ఇదంతా చేసినప్పటికైతే 3 అవర్స్ పట్టేసింది. ఇగోండి మన అవుట్ పాస్ అయితే ఫ్రెష్గా ప్రింట్ చేసి ఇచ్చారు. అవుట్ పాస్కి 3 అవర్స్ ఎందుకు పట్టిందంటే ఇప్పుడు నేను ఒక్కనే ఇంటికి వెళ్ళట్లే కదా, హాస్టల్లో అందరూ ఇంటికి వెళ్తున్నారు. సో అందరూ అక్కడే ఉంటారు కాబట్టి అంత టైం పట్టింది. అలా నేను రూమ్కి వచ్చి ఇలా బట్టలు సర్దుతున్నానో లేదో అప్పుడే మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. పద పద ఏటి ఇంత లేట్ అని. ఒక్కడు కూడా ఒక్క రోజు కూడా కాలేజ్కి టైం వెళ్ళడు కానీ ఇలాంటప్పుడు మాత్రం భలే టైం మెయింటైన్ చేస్తారు. అలా నడుచుకొని గేట్ బయటికి అయితే వచ్చేసాము. గేట్ బయట వచ్చిన తర్వాత ఆటో ఖాళీగా ఉందని ఈ ఆటో అయితే ఎక్కాము. ఇంకా ఆటో అన్నీ కూడా కాసేపు అయిన తర్వాత అయితే అలా తీసుకొని వెళ్ళి సాములకోట జంక్షన్కి అయితే దింపారు. అలా ఒక హాఫ్ వెయిట్ చేస్తే ట్రైన్ వచ్చింది. ట్రైన్లో అయితే ఎక్కాము. మావాడైతే సినిమా పెట్టాడు. అలా సినిమా చూస్తూ చూస్తూ టైం అయితే గడిచిపోయింది. ఇంకా అలా వైజాగ్ అయితే వచ్చాం. వైజాగ్లో దిగిన తర్వాత అక్కడే టిఫిన్ చేసి బస్సులో అయితే ఎక్కాము. బస్సులో ఎవడైనా సినిమా చూస్తే అర్థం పర్థం ఉంది, కానీ ఈడు ఏకం సీరియలే చూస్తున్నాడు. సర్లే ఎవడిష్టమని వదిలేశాను. కానీ మళ్ళీ అడిగా, ఎందుకు మాయా సీరియల్ చూస్తున్నావు అంటే ఆడు కూడా ఒకటే అన్నాడు, ఎవడిష్టం ఆడిదని. ఇంకా అలా సీరియల్ చూస్తూ చూస్తూ ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చాను. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.